ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మరొక ఉదయాన్ని మాకు అనుగ్రహించి శ్రేష్టమైనటువంటి మీ మాటలు పరిశోధించుటకు, ఒక్కటైన బోధలు మేమందరము నిలుచుటకు మీరు చూపినటువంటి ప్రేమ నిమిత్తము మీకు వందనములు చెల్లిస్తూ, ఎన్నో పాఠాలు ఎన్నో సందర్భాలలో వింటున్నటువంటి మేము వాటి ప్రకారము జీవించగలుగుటకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ దినపు తరగతిలో కూడా ఒక మంచి పాఠము ద్వారా మా విశ్వాస జీవితమును మీకు మరింత దగ్గర చేసుకొనగలుగుటకు సహాయం చేయమని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదివారపు తరగతిలో ఈ ఉదయం మరొక చక్కని పాఠాన్ని మనం పరిశోధన చేద్దాం. అదే క్రైస్తవ్యం దాస్యత్వమా వారసత్వమా అనే ఆలోచనాత్మకమైనటువంటి ఒక పాఠాన్ని మనం పరిశీలన చేద్దాం. క్రైస్తవ్యం దాస్యత్వమా లేక వారసత్వమా అంటే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం, క్రైస్తవులుగా మారినటువంటి వారు దాసులుగా ఉండటానికి పిలువబడ్డారా, స్వతంత్రులుగా జీవించటానికి పిలువబడ్డారా? బైబిల్లో ఉన్న అనేక సందర్భాలు, ఎన్నో మాటలు, వీటిని మనం పరిశీలిస్తూ ఒక క్రైస్తవుడు తన జీవిత కాలంలో ఒక వ్యక్తిగా, సంఘంలో ఉన్న దేవుని కుమారుడుగా దాస్యత్వంలో ఉన్నవాడా లేక స్వతంత్రుడుగా ఉన్నవాడా అనే దానిని ఆలోచన చేద్దాం. ఒక మంచి మాట మనం ఈ సందర్భంలో చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో యేసుక్రీస్తు పలుకుతున్న ఒక చక్కని సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో యూదుల మధ్య యేసుక్రీస్తు పలుకుతున్న ఒక చక్కని సందర్భం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అంటున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యమును మీరు తెలుసుకోవాలి. నిజముగా నాకు శిష్యులైన వారు నన్ను వెంబడించటం మాత్రమే కాదు, సత్యమందు వారు నిలిచేవారుగా, సత్యమును గ్రహించేవారుగా ఉండాలి అంటున్నాడు. అలాగే కొనసాగింపుగా 32, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ఎందుకు సత్యాన్ని స్వీకరించాలి, ఎందుకు సత్యాన్ని నమ్మాలి అని మనం ఆలోచిస్తే, బైబిల్ ఏమని చెబుతుందంటే సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది అంటున్నాడు. సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది అంటే ఒక వారసత్వాన్ని సత్యం ఇస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాస్యత్వంలో నుండి వారసత్వంలోనికి, దాస్యత్వంలో నుండి ఒక స్వతంత్రతలోనికి సత్యము మనుషులను తీసుకుని రావటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే మనం సత్యాన్ని స్వీకరించాలి. ఇది ఒక మంచి విషయం. అందుకే యేసుక్రీస్తు తనను నమ్మినటువంటి యూదులతో ఈ మాటను ఆ సందర్భంలో పలికాడు. అప్పుడు యూదులు ఏమంటున్నారు? 33, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికిని దాసులమై ఉండలేదు. మేము ఎవరికిని ఎన్నడూను దాసులమై ఉండలేదు. ఈ ప్రపంచంలో మనుషుల మధ్య సత్యమును మనం ప్రకటిస్తూ, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఒక మంచి వారసత్వాన్ని మీకు ఇస్తుంది, మీరు స్వతంత్రులు, దేవుని పిల్లలు, దేవుని కుమారులు, స్వతంత్రంగా భూమి మీద బ్రతకండి అని మనం ప్రకటిస్తున్నప్పుడు ఈ మాటలు విన్నటువంటి వారు ఏమనుకుంటున్నారంటే, మేమెక్కడ దాస్యంలో ఉన్నాం, మేమెక్కడ దాస్యంలో ఉన్నాం, మేము ఎవరికి దాస్యత్వంలో లేమే, ఎవరు మా మీద యజమానులుగా లేరే అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
మేము దాస్యత్వంలో ఉంటే కదా సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేయటానికి. మేము ఎవరి కిందైనా పనిచేస్తే కదా మేము ఆ దాస్యం నుండి బయటకు వచ్చి స్వతంత్రులుగా మారటానికి. ఇప్పటికే మేము స్వతంత్రులం కదా అనుకుంటుంది ప్రపంచం. ఆనాటి యూద సమాజం కూడా యేసుక్రీస్తు దగ్గర అదే మాట చెబుతుంది. ఏంటది? మేము ఎప్పుడునూ ఎవరికిని దాసులమై ఉండలేదు. మేము ఎవరికి దాసులమై ఉండలేదు. ఎవరి క్రింద మేము పని చేయటం లేదు. మాకు మేముగా సంపాదించుకుంటున్నాం. మా ఆస్తిని మేము అనుభవించగలుగుతున్నాం. మేము ఎక్కడ ఎవరి కింద పని చేయటం లేదు. మేము స్వతంత్రులమే. మేము ఇప్పటికే స్వతంత్రులం. మమ్మల్ని మరలా సత్యం ఏం స్వతంత్రులుగా చేస్తుంది అని యూదులు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. అప్పుడు యేసు ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును, 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. పాపము చేయు ప్రతివాడు అంటే మీరు ఎవరి కింద పని చేయక్కర్లేదు. మీ దగ్గర ఆస్తి ఉండొచ్చు, మీరు మీకు ఇష్టమైనటువంటి సంపదను మీరు తీసుకునవచ్చు, మీ ప్రకృతిని నిరాటంకంగా మీరు అనుభవించవచ్చు. లోకపరంగా మీరు స్వతంత్రులేమో, కానీ పాపంలో ఉన్నప్పుడు, సత్యం మీ చెంత లేనప్పుడు, సత్య ప్రకారం మీరు బ్రతకనప్పుడు మీరు దాసులే అంటుంది బైబిల్. దేవుని వాక్యం, దేవుని చట్టం. మీరు చాలా గొప్పవారు కావచ్చు, ప్రపంచంలో మీరు అత్యంత సంపన్నులు కావచ్చు, ఎవరి క్రింద మీరు పని చేయకపోవచ్చు, కానీ మీరు దాసులు. ఇదే మాట ప్రపంచంలో ఒక అత్యంత ధన సంపన్నుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాం అనుకోండి, నేనెవరికి దాసుడిని అంటాడు. ఒక బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి మాట అన్నాం అనుకోండి, మీరు దాస్యత్వంలో ఉన్నారండి, మీరు స్వతంత్రులు కాదండి అన్నాం అనుకోండి, బిల్ గేట్స్ ఏమనుకుంటాడు? నేను ఒక మైక్రోసాఫ్ట్ సంస్థకి అధినేతను, కోట్ల డాలర్ల ధనం నా దగ్గర ఉంది, నా అకౌంట్లో ఉంది, నేను అత్యంత సంపన్నుడిని, నేను ఎవరికి ఏనాడు పుట్టిన దగ్గర నుంచి చెప్పటి వరకు దాస్యత్వంలో లేను, ఎవరికి నేను సేవ చేయలేదు. అలాంటప్పుడు నేను దాసుడిని ఏంటి? భారతదేశంలోని సంపన్నులను అడిగితే వారు కూడా అదే చెబుతారు. నేను పుట్టడంతోనే ధనవంతుడిగా పుట్టాను, స్వతంత్రుడిగా పుట్టాను, నా దగ్గర 10 మంది దాసులు ఉండేవారు తప్ప నేనెవరికి దాసునిగా ఎప్పుడూ పని చేయలేదు అని మాట్లాడతారు. ఆనాటి యూదులు కూడా యేసుక్రీస్తుతో అదే చెబుతున్నారు. మేము ఎప్పుడూ ఎవరికి దాస్యత్వం చేయలేదు. మరి సత్యాన్ని ఇప్పుడేదో నువ్వు క్రొత్తగా చెబుతూ ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని మాట్లాడుతున్నావంటే ఇదేదో కొత్తగా ఉన్న సంగతి, ఇది సత్య దూరముగా ఉన్న సంగతి అని యూదులు యేసుక్రీస్తు మీద అభిప్రాయపడుతున్నారు. అప్పుడు యేసు ఏమంటున్నాడు? పాపము చేయు ప్రతివాడు, ఆ ప్రతివానిలో ధనవంతుడు ఉండొచ్చు, లోకపరమైన స్వతంత్రులు ఉండొచ్చు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ప్రపంచవ్యాప్తంగా సత్యం అనేది ఎవరి దగ్గర అయితే లేదో వారందరూ పాపము అనే దానికి దాస్యత్వంలో ఉన్నారు. ఎవరి దగ్గర అయితే దేవుని వాక్యం లేదో, ఎవరికైతే దేవుని రూల్ అర్థం కాలేదో వారందరూ దాస్యత్వంలో ఉన్నారు, వారందరూ సేవలో ఉన్నారు. ఎవరికి సేవ? పాపమునకు సేవ. పాపమునకు సేవ. వారి దగ్గర రంగురోడ్లు ఉండొచ్చు, వారి దగ్గర ఎంతోమంది దాసదాసీలు ఉండొచ్చు, అనేక మంది వారి మాట వినొచ్చు, వారు అనుకున్నది నెరవేర్చవచ్చు. అనేక మంది మనుష్యులు విలాసవంతమైన జీవితాన్ని వారు గడపచ్చు, కానీ వారు ఒకదానికి తమ పుట్టుక నుంచి ఇప్పటి వరకు దాసులుగా ఉండిపోయారు. ఏంటది? పాపము. పాపం అంటే ఏంటంతకి? పాపం అంటే ఏంటంతకి? బిల్ గేట్స్ నేను పాపం చేయటం లేదు అనొచ్చు, లేక మరొక ధనవంతుడు నేను పాపం చేయటం లేదు, నేను వ్యాపారం చేస్తున్నానంతే, నేను పాపం చేయటం లేదు అనొచ్చు. ఏంటండి పాపం అంటే ఇంతకీ? దొంగతనం చేయటం పాపం, వ్యభిచారం చేయటం పాపం, నరహత్య చేయటం పాపం, ఒక వ్యక్తిని అన్యాయంగా దోచుకోవటం పాపం, పొరుగువానిని ఆశించటం పాపం. ఇవన్నీ పాపములు అని లోకం నేర్చుకుంది, లోకానికి తెలుసు. కానీ బైబిల్ ప్రారంభం నుంచి మాట్లాడితే అసలు పాపం అని ఆ పదం ఎక్కడ పుడుతుంది అని బైబిల్ని అడిగితే బైబిల్ ఏమంటుంది? ఆజ్ఞాతిక్రమమే పాపము అంటుంది. మనిషిగా నీవు లోకంలోనికి వచ్చిన తర్వాత దేవుని ఆజ్ఞను బట్టి నువ్వు బ్రతకాలి. ప్రకృతి అంతా అలాగే బ్రతుకుతుంది.
దేవుని ఆజ్ఞను బట్టి. ఆజ్ఞ మీరటం లేదు ప్రకృతి, మనిషి ఆజ్ఞ మీరుతున్నాడు. లోకంలోనికి వచ్చిన తర్వాత మనిషి ఆజ్ఞను మీరుతున్నాడు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకుంటున్నాడు. ఒక అధికారం క్రింద తాను ఉన్నాడని గమనించలేకపోతున్నాడు మనిషి. ఒక అదృశ్య శక్తి క్రింద తాను బ్రతుకుతున్నాడని మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనిషి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించిన అతని లక్షణమే అతనిని ఒక దాసునిగా మార్చేస్తుంది. ఆ దాస్యత్వంలో మనిషి ఉంటున్నాడు, ఆ దాస్యత్వంలోనే మనిషి ఉంటున్నాడు. ఆజ్ఞను అతిక్రమించే దాస్యత్వం. ఒకసారి అతిక్రమించాడు, రెండోసారి అతిక్రమించాడు, మూడోసారి అతిక్రమించాడు, ప్రతిసారి అతిక్రమిస్తున్నాడు. అలా అతిక్రమించటంలో అలవాటైపోయాడు మనిషి. ఆజ్ఞలు అతిక్రమించటంలో మనిషి అలవాటైపోయాడు. ఉద్యోగానికి ఒక ఉద్యోగి వెళ్తున్నాడు అనుకోండి, ఒకరోజు లేటుగా వెళ్ళాడు, క్రమశిక్షణలో పెట్టలేదు. రెండవ రోజు లేటుగా వెళ్ళాడు, బాస్ ఏమనలేదు. మూడవ రోజు లేటుగా వెళ్ళాడు, సహోద్యోగులు ఏమనలేదు. ఇక అతనికి ఏమైపోతుంది? లేటుగా వెళ్ళటం అలవాటైపోతుంది. ఆ లేటుగా వెళ్ళటం అనే దానికి ఇతడు దాసుడైపోతాడు. ముందుగా రెడీ అయినా వెళ్ళాలనిపించదు. ముందుగా రెడీ అయిపోతాడు, టైం ఉంటుంది ఒకరోజు, కానీ వెళ్ళాలనిపించదు. స్కూల్కి వెళ్ళకూడదు అని ఒకరోజు మారం చేశాడు, ఆగిపోయాడు. తల్లిదండ్రులు ఏడుపును చూసి, పెట్టేటువంటి ఆ గోల చూసి ఒకరోజు స్కూల్ మానిపించేశారు. రెండవ రోజు కూడా అదేదో బాగుంది, నిన్నటి దినాన్ని 9 గంటలకు నేను చేసినటువంటి ఆ యాక్టింగ్ మళ్ళా చేస్తే ఈ గండం గట్టెక్కిపోతుంది అనుకుని రెండవ రోజు కూడా 9 గంటలకు అదే చేశాడు. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు పోనీలే, రెండవ రోజు అప్పుడే ఏం వెళ్ళిపోతాడులే జూన్లో అనుకుని ఆ రోజు ఆపేశారు. మూడవ రోజు, ఒక వారం, ఆ తర్వాత వీడు దానికి అలవాటు పడిపోతాడు, ఆజ్ఞాతిక్రమానికి అలవాటు పడిపోతాడు. 9 గంటలకు నేను సస్సేమి స్కూల్కి వెళ్ళకూడదు. నిన్న జరగలేదా, మొన్న జరగలేదా, అంతకు ముందు నన్ను ఆపలేదా, నా తల్లిదండ్రులు నన్ను బుజ్జగించలేదా, ఎత్తుకోలేదా, నేను ఏడిస్తే? కనుక ఈరోజు కూడా నేను దీనికి అలవాటు పడిపోవాలనుకుని అలవాటు పడిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ ఆజ్ఞాతిక్రమం అనేది అతనిని దాసునిగా మార్చేసుకుందన్నమాట. 9 గంటలకు స్కూల్కి వెళ్ళకూడదు అని ఆ ఆజ్ఞాతిక్రమం దాసునిగా మార్చేసుకుంది. లంచం తీసుకోవడానికి మొట్టమొదట అలవాటు పడతాడు. మొదటిసారి తీసుకుంటాడు, చాలా బిడియంతో తీసుకుంటాడు, సిగ్గు ఎవరైనా చూస్తున్నారేమోనని ఇచ్చింది తీసేసుకుంటాడు. రెండవసారి కొంచెం ధైర్యం వస్తుంది, నేను లంచం తీసుకోవాలి, ఇది నా హక్కు, ఉద్యోగంలో చేరానంటే ఇది నా జన్మ హక్కు అనుకుంటాడు. ఆ తర్వాత చాలా ధైర్యంగా తీసుకుంటాడు. మూడోసారి, నాలుగోసారి, తర్వాత అదొక అలవాటు అయిపోతుంది. లంచం తీసుకోవడం అనేది ఒక అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత గద్దిస్తాడు లంచం ఇవ్వకపోతే. ఒకసారి మొదటిసారి బిడియంతో తీసుకున్నవాడు, సిగ్గుపడుతూ తీసుకున్నవాడు, ఏదో మీరు ఇస్తున్నారు కనుక గిఫ్ట్ కింద తీసుకుంటున్నానండి అనేవాడు తర్వాత 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 ఆ లంచం తీసుకోవడానికి అలవాటు పడిపోయి తర్వాత ఏమంటున్నాడు? గద్దించి, గదమాయించి, నీవు ఈ యొక్క లంచాన్ని ఇవ్వకపోతే నేను పని చేయను అంటున్నాడు. అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఈ లంచం అనేటువంటి దానికి ఇతడు ఏమైపోయాడు? దాసుడైపోయాడు. ఆ లంచం తీసుకోకపోతే పని చేయలేకపోతున్నాడు. అసలు ఉద్యోగం రుచించటం లేదు, మజా ఉండటం లేదు ఉద్యోగంలో. ప్రతిరోజు లంచము డబ్బులు రావాలి. చూసారా ఇలా మనుషులు ఎన్ని పరిస్థితుల్లో దాసులైపోతున్నారో చూడండి. ఇవన్నీ చిన్న చిన్నవి. స్కూల్కి వెళ్ళకపోవటం, సమయానికి వెళ్ళకపోవటం, సరిగ్గా చదవకపోవటం, లంచం తీసుకోకపోవటం, మంచి ప్రవర్తన కలిగి ఉండటం, అబద్ధాలు ఆడకపోవటం, నిజాన్ని పలకటం, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. పరలోకమందున్న తండ్రి తన జీవ గ్రంథంలో కొన్ని మాటలు మన కొరకు వ్రాయించాడు. అవి ఆజ్ఞలు, మొట్టమొదట మనిషికి నేర్పించవలసిన ఆజ్ఞలు. ఇవి అతిక్రమించడం ప్రారంభించాడు మనిషి. తన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత వీటన్నిటిని అతిక్రమించడం ప్రారంభించాడు. మొదట కొద్దిగా అతిక్రమించాడు, ఆ తర్వాత దానిని ఒక అలవాటుగా చేసుకున్నాడు. ఇప్పుడు గద్దించి మరీ వాటిని నెరవేరుస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమణ అనే దానిలోనికి ఒక అలవాటుగా వచ్చేసాడు. ఇప్పుడు దానిని మానలేకపోతున్నాడు. ఇప్పుడు దానికి ఏమైపోయాడు? దాసుడైపోయాడు. ఇదేనండి పాపానికి దాసుడు అవ్వటం అంటే. ప్రారంభంలో ఎంతో బిడియంతో చేస్తున్నటువంటి ఈ ఆజ్ఞాతిక్రమం రాను రాను అలవాటైపోయింది. ఇప్పుడు దాని కింద దాస్యత్వంలోనికి వెళ్ళిపోయాడు మనిషి. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం అనేది ఏం చేస్తుంది? మనిషిని గద్దించి ఆజ్ఞను అతిక్రమింపజేస్తుంది. నీవు చెయ్యి అంటుంది, చేస్తాడు. అంటే ఆ దాస్యత్వంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు యూదులతో?
మీ దగ్గరకు కనుక సత్యం వస్తే సత్యానికి ఆజ్ఞాతి క్రమానికి పడదు. సత్యం మీ చెంత ఉన్నప్పుడు, సత్యాన్ని మీరు అంగీకరించినప్పుడు, దాని ప్రకారం మీరు జీవించాలనుకున్నప్పుడు ఆజ్ఞ అతిక్రమం మీ జీవితంలో ఉండదు. ఆజ్ఞను పాటిస్తారు మీరు. అప్పుడు ఈ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది అంటున్నాడు. సత్యం మీలో ఉంటుంది, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, దాస్యత్వం ఉండదు అందులో అంటున్నాడు. అదే యేసుక్రీస్తు మాటల్లో ఉన్న భావం. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత 35వ వచనం, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయుడు, కుమారులు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అంటున్నాడు ఆనాటి యూదులతో. అంటే యేసుక్రీస్తు సత్యమును చెప్పిన తర్వాత, సత్యమును అనుగ్రహించిన తర్వాత, ఆ సత్యాన్ని స్వీకరించిన వారందరిని ఏమంటున్నాడు? స్వతంత్రులు అంటున్నాడు. స్వతంత్రులు అంటే ఇందులో ఇక సందేహం లేదు. పాపమును విడిచిపెట్టినవాడు, పాపము జోలికి వెళ్ళనివాడు, ఆజ్ఞలు అతిక్రమించనివాడు, సత్యమును ప్రేమించినవాడు, సత్యాన్వేషిగా బ్రతుకుతున్నవాడు, ఇతడు ఎలా మారిపోతాడంటే ఒక స్వతంత్రునిగా మారిపోతాడు. ఒక స్వతంత్రునిగా మారిపోతాడు. ఇదే యేసుక్రీస్తు వారి మాటల్లో భావం. మరొక చక్కని మాట చూద్దాం. మరొక చక్కని మాట, గలతీయులకు పౌలు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి, 22వ వచనం నుంచి, దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. చరిత్రలో కూడా ఒక పాఠాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు పౌలు. దాసి వల్ల ఒక కుమారుడు కలిగాడు, అతని పేరు ఇష్మాయేలు. స్వతంత్రురాలి వలన ఒక కుమారుడు కలిగాడు, అతని పేరు ఇస్సాకు. హాగరు వలన ఒక కుమారుడు, షారా వలన ఒక కుమారుడు. హాగరు వలన పుట్టిన కుమారుడు దాసికి పుట్టిన కుమారుడు. ఒక పోలికండి ఇదంతా ఒక సాదృశ్యం. అబ్రహాముకు దేవుడు ఆశీర్వదించి ఒక వాగ్దానం చేశాడు, నీ వలన సంతానం రావాలి, నీవు అనేక జనములకు ఒక మాదిరిగా ఉండాలి. అలా ఆశీర్వదించిన పిమ్మట దేవుని వాగ్దాన ప్రకారం పుట్టబోయే కుమారునికి ముందు దాసి వలన ఒక కుమారుడు కలిగాడు అబ్రహాముకి, హాగరు వలన ఒక కుమారుడు కలిగాడు. దానిని గురించి మాట్లాడుతూ పౌలు ఏమంటున్నాడు? దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను అనెను. చూసారా? దాసి వలన పుట్టినవాడు ఎలా పుట్టాడు? శరీర ప్రకారం పుట్టాడు, శరీర కోరిక తీర్చుకునేటట్టుగా పుట్టాడు. అబ్రహాముకి, హాగర్కి. ఈరోజు ఇష్మాయేలు సంతానంగా చెప్పబడుతున్న వారందరూ వారే, దాస్యత్వం వలన పుట్టినటువంటి వారు. మరి స్వతంత్రురాలి యొక్క కుమారులుగా పుట్టిన వారు ఎవరు? షారాను బట్టి పుట్టినవారు. వారు వాగ్దానాన్ని బట్టి పుట్టారు తప్ప శరీర కోరికలు తీర్చుకునేటట్టుగా పుట్టలేదు, శరీర వాంఛ తీర్చుకున్నట్టుగా పుట్టలేదు. ఎందుకంటే ఆనాటి సందర్భంలో మీకు తెలుసు, అబ్రహాముకు వృద్ధాప్యం వచ్చేసింది, సారాకు వృద్ధాప్యం వచ్చేసింది. సారాలో గర్భం ధరించేటువంటి శక్తి లేదు, అబ్రహాముకు గర్భము ధరింపచేసేటువంటి శక్తి లేదు. ఇద్దరిలోనూ శక్తి ఉడికిపోయింది, ఇద్దరు మరణానికి చెరువులో ఉన్నారు, వృద్ధాప్యంలోనికి వచ్చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని శరీర ప్రకారము కాక వాగ్దానమును బట్టి నేను కుమారుని ఇవ్వాలి అనుకుని దేవుడు అంతకాలం ఆలస్యం చేశాడు, వెయిట్ చేశాడు. దేవుడు ప్రారంభంలోనే ఇవ్వలేక కాదు, వీరిద్దరికీ యవ్వనం ఉన్నప్పుడే ఇస్సాకును ఇవ్వలేక కాదు. శరీరమును బట్టి పుట్టకూడదు, ఆత్మను బట్టి పుట్టాలి, వాగ్దానాన్ని బట్టి పుట్టాలి. భావితరాలకు ఇస్సాకు అబ్రహాము యొక్క సంతానము వాగ్దాన సంబంధమైన సంతానముగా ప్రతి ఒక్కరికి సాదృశ్య రూపకంగా ఉండాలి, ఉదాహరణగా ఉండాలి అనుకున్నాడు దేవుడు. అందుకే శరీర ప్రకారం పుట్టినటువంటి వాడు దాసి కుమారుడు అనబడ్డాడు, అతడు దాసుడైపోయాడు. వాగ్దానమును బట్టి పుట్టినవాడు స్వతంత్రురాలి కుమారుడయ్యాడు, ఆలస్యమైనా కానీ అతడే స్వతంత్రుడు. మనిషి జీవిత కాలంలో పుట్టిన తర్వాత పాపానికి దాసుడవుతున్నాడు, క్రీస్తుని బట్టి స్వతంత్రుడవుతున్నాడు. మొట్టమొదటి శరీరాన్ని బట్టి పాపాత్ముడైపోతున్నాడు, దాసుడైపోతున్నాడు.
యుక్త వయసుకు వచ్చిన తర్వాత అతడు దేవుని వాక్యాన్ని గ్రహించగలుగుతున్నాడు. దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం మంచిదైతే, సరైన సందర్భంలో అతనికి విత్తబడితే గనుక అతడు ఫలము కలిగిన వాడుగా మారగలుగుతున్నాడు. అప్పుడు అతడు ఎలా మారుతున్నాడు? స్వతంత్రురాలికి పుట్టిన కుమారుని వలె స్వతంత్రుడైపోతున్నాడు. క్రీస్తును అంగీకరించి స్వతంత్రుడిగా మారగలుగుతున్నాడు. పాపం అనే దాస్యత్వంలో నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. క్రింది మాటలు చూడండి. 26వ వచనం, గలతీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అంటున్నాడు. పైనున్న యెరూషలేము అనగానే పరలోకం. మనం వెళ్ళవలసినటువంటి లోకం శాశ్వతమైంది. ఈ యెరూషలేము, పైనున్న యెరూషలేము ఎలాంటిది అంటున్నాడు? స్వతంత్రముగా ఉన్నది. స్వతంత్రమైన దేశానికి స్వతంత్రులే వెళ్ళాలి, దాసులు వెళ్ళటానికి వీలు లేదు. అంటే క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టినటువంటి వారు, క్రీస్తును ధరించుకున్నవారు, బాప్తిస్మం ద్వారా ఒక రాజ్యంలో చేర్చబడినటువంటి వారు ఎవరన్నమాట? బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తే దాస్యత్వంలో నుండి స్వతంత్రులుగా మార్చబడిన వారు అని స్పష్టంగా మనకు ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. దాస్యత్వంలో నుంచి, దాసులుగా ఉన్న పరిస్థితుల్లో నుండి స్వతంత్రతలోనికి స్వతంత్రులుగా మారిన వారు, పైనున్న యెరూషలేము కొరకు ఎదురు చూస్తున్నవారు అని మనకు అర్థమవుతుంది. మరొక మాట 31 అదే అధ్యాయం 31వ వచనం. కాగా సహోదరులారా, మనం స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. అంటే క్రైస్తవ్యం దాస్యత్వమా వారసత్వమా అనగానే టక్కును మనం చెప్పగలిగినటువంటి సమాధానం వారసత్వం, స్వతంత్రత. కాగా నా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. అంటే దాస్యత్వంలో నుండి బయటకు వచ్చిన తర్వాత, క్రీస్తు మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించిన తర్వాత, సత్యం మనలను స్వతంత్రులుగా చేసిన తర్వాత ఇక మనకి దాస్యత్వం ఏంటి చెప్పండి? మనం స్వతంత్రురాలి కుమారులం. మనం స్వతంత్రతను కలిగి ఉన్నాం, కుమారులుగా మనం బ్రతుకుతున్నాం. అందుకే క్రింది మాటలో ఇంకా చెబుతున్నాడు 5వ అధ్యాయం ప్రారంభంలో, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా పాపం జోలికి వెళ్ళకండి, ఆజ్ఞాతిక్రమం చేయకండి. ఒకనాడు మీరు ఉన్నటువంటి ఆ దాస్యత్వంలోనికి మీరు మరలా వెళ్ళకండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆ రోజు యూదులతో అదే చెప్పాడు క్రీస్తు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును, మీరు స్వతంత్రులు, మీరు కుమారులు. ఎవరి క్రింద మీరు పని చేయటం లేదు, మీరు దాస్యత్వంలో లేరు. కనుక మీరు పాపం అనే దాస్యం క్రిందకు మరలా వెళ్ళొద్దు అని ఇక్కడ ఈ మాటల్లో మనకు స్పష్టం చేయబడింది. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఈ మాటలు మీ మనస్సులో ఉంచుకున్న తర్వాత మరొక సందర్భంలోనికి మనం వెళదాం. బైబిల్లో రాయబడిన మరొక మంచి సందర్భంలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు పలుకుతున్న ఒక మంచి మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరిగి దాసులుగా ఉండనేరరు. కనుక ఎవరికి దాసులుగా ఉండమంటున్నాడు? దేవునికి దాసులుగా ఉండమంటున్నాడు. మరి ఇప్పుడే కదా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును, మీరు స్వతంత్రులు, మీరు దాస్యత్వం క్రిందికి మరలా వెళ్ళొద్దు అన్నాడు. మరలా ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడైనను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, కనుక మీరు సిరికి దాసులుగా ఉండకండి, దేవునికి దాసులుగా ఉండండి అని చెబుతున్నాడు. జాగ్రత్తగా ఈ మాటను మీరు ఆలోచించాలి. స్వతంత్రులైన క్రైస్తవులు మరలా దేవునికి దాసులు అవుతున్నారా? పాపమనే దాస్యం క్రింద నుండి వచ్చిన క్రైస్తవులు, క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని బట్టి స్వతంత్రులుగా బ్రతుకుతున్న క్రైస్తవులు మరలా దేవునికి దాసులైపోతున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. మరొక మంచి మాట మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన కోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం దేనితో పోలి ఉన్నది? గలతీ పత్రికలు ఏమన్నాడు? పైనున్న యెరూషలేము మనకు తల్లి, అది స్వతంత్రురాలు అంటున్నాడు. స్వతంత్రురాలి యొక్క కుమారులు మనం అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పరలోక
పరలోక రాజ్యం దేనితో పోల్చబడిందట? తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది అంటున్నాడు. తన దాసుల దగ్గర లెక్క చూచుకొనగోరిన ఒక రాజు అంటే పరలోకంలో రాజుగా దేవుడు కనిపిస్తున్నాడు, తన దాసుల దగ్గర లెక్క అడుగుతున్నాడు, దీనిని పోలి ఉన్నది అంటున్నాడు. అంటే ఈ మాటలను బట్టి మనకు ఏమర్థమవుతుంది? దేవుని దగ్గర దేవుని కుమారులైన వారు దేవునికి దాసులుగానే బ్రతుకుతున్నారు అని అర్థమవుతుంది. అంతే కదండి? చూడండి ఆ మాట మరలా ఒకసారి చూడండి. కావున పరలోక రాజ్యం 23వ వచనం, తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అంటే స్వతంత్రులుగా మనలను సత్యం తయారు చేస్తున్న తర్వాత, మార్చిన తర్వాత మరల మనం దాస్యత్వంలోనికి వెళ్తున్నామా? పాపమనే దాస్యత్వం కాదు, దేవునికి దాస్యత్వంలోనికి వెళుతున్నామా? దేవునికి దాసులుగా మనం మారాలి అనుకుంటున్నామా? మారమని బైబిల్ చెబుతుందా? వాక్యం నేర్పిస్తుందా? ఆలోచించాలి. ఇందులో దేవుడు దాచి ఉంచినటువంటి రహస్యాన్ని మనం వెతికి పట్టుకోవాలి. పాపమనే దాస్యంలో నుండి బయటకు వచ్చి సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. మనం స్వతంత్రులుగా మారిపోవాలనేది నిజం. దేవునికి మనం దాసులుగా ఉండి పరలోక రాజ్యాన్ని మనం పొందాలి అన్నది కూడా నిజం. అయితే ఇందులో ఈ స్వతంత్రత, ఈ దాస్యత్వం అనే వాటిని గూర్చి మనం చక్కగా ఆలోచన చేయాలి. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన నమ్మకముగా ఉంచినటువంటి నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడెవడు అంటున్నాడు ఇక్కడ. మరలా మాట చూడండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఈ మాటలను బట్టి మనకేమర్థమవుతుంది? దేవుని దగ్గర దేవుని పిల్లలైన వారందరూ దేవుని సేవలో ఉండి దేవునికి దాసులవుతున్నారు. స్వతంత్రులుగా ఉన్నవారు మరలా దేవునికి దాసులు అవ్వాల్సినట్టుగా బైబిల్లో ఈ మాటలలో మనకు అర్థమవుతుంది. చూడండి, అలా వ్రాయబడింది. చూడండి, యజమానుడు ఏ వేళ వచ్చి తన దాసులు ఎలాగూ చేయుచుండు కనుగొనుడో ఆ దాసుడు ధన్యుడు. ఆ దాసునికే యెరూషలేము ఇవ్వబడుతుంది, పైనున్న యెరూషలేము పరలోకం ఇవ్వబడుతుంది. ఆ దాసుడే దేవుని ఆజ్ఞల ప్రకారము బ్రతికినవాడు. ఆ దాసుడే స్వతంత్రతను సంపాదించుకోవటానికి యోగ్యుడు. ఈ దాస్యత్వం దేవుడు నిర్ణయించిన దాస్యత్వం. స్వతంత్రులుగా మనలను మారమన్న తర్వాత మరలా ఈ దాస్యత్వంలోనికి ఎందుకు మనలను వెళ్ళమంటున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనం స్వతంత్రులం కదా, ఇక మనం పని చేయవలసిన అవసరం ఏముంది? మనం బాప్తిస్మం తీసుకున్నాం కదా, ఇక మనం దేవుని కొరకు ఆలోచించవలసిన అవసరం ఏముంది? సంఘంలోనికి వచ్చేసాం, రాజ్యంలోనికి వచ్చేసాం. పాపమునకు ఒకప్పుడు దాస్యత్వం చేసి ఆ దాస్యత్వంలో ఉండి ఇదిగో మనం స్వతంత్రం అయిపోయాం కదా, ఇంకా మనం దాస్యత్వం చేయాలా? ఇంకా మనం పని చేయాలా? ఇంకా మనం వేదన అనుభవించాలా? ప్రపంచ క్రైస్తవ్యంలో అనేక మందికి తెలియనటువంటి రహస్యం ఇదే. మేము స్వతంత్రులం, మేము దేవుని సంఘంలోనికి వచ్చేసాం, ఇక మాకు కష్టాలు లేవు, ఇక మాకు ఇబ్బందులు లేవు, ఇక మేము ఎవరి క్రింద లేవు, కనుక మేము అడిగినవన్నీ దేవుడిస్తాడు, మేము అడగక ముందే దేవుడు ఇచ్చేస్తాడు, అందుకే తండోపతండాలుగా ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారు. దేవుడు మమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు గనక, కుమారులకి అన్నీ ఇస్తాడు గనక, దేవుడే వాగ్దానం చేశాడు గనక, వ్రాయించాడు గనక మేము ఇక పని చేయవలసిన అవసరం లేదు, మేము కష్టపడవలసిన అవసరం లేదు, మేము ఎవరికీ దాసులుగా ఉండవలసిన అవసరం లేదు అనుకుంటున్నారు. ప్రియమైన వారులారా, నిజంగా దేవుని వాక్యం అర్థమైన వారికి ఈ లోతు అర్థమవుతుంది, లేకపోతే ఇక్కడే వారు ఆగిపోతారు. మేము పాపంలో నుంచి దేవునిలోనికి వచ్చేస్తాం, ఇక దేవుని దగ్గర మేము పని చేయవలసిన అవసరం లేదనుకుంటున్నాడు క్రైస్తవుడు. కానీ దేవుడు అనుగ్రహించిన ఈ జ్ఞానం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఆయన వ్రాయించిన మాటలు క్షుణ్ణంగా మనకు తెలియాలి. యేసుక్రీస్తుని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఏంట మనసు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు క్రైస్తవులు కూడా కలిగి ఉండాలి. సత్యమును అనుగ్రహించిన వాడు క్రీస్తే,
స్వతంత్రులుగా మార్చిన వాడు క్రీస్తే. ఆ క్రీస్తుకు ఒక మనసు ఉంది, ఆ మనసు మీరు కూడా కలిగి ఉండాలంటున్నాడు. ఏంటా మనసు చూడండి. ఇప్పుడు మీరు 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని అంటున్నాడు. నిజానికి దాసుడా? యేసుక్రీస్తు నిజానికి దాసుడా, కుమారుడా? ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన దాసుడు ఏంటండి? ఆయన లేకుండా బిల్గేట్స్ లేడు కదా, ఆయన లేకుండా బిల్గేట్స్ వేసుకున్న కోటు లేదు కదా, బిల్గేట్స్ సంపాదించిన కరెన్సీ లేదు కదా. ఆయన లేకుండా సమస్తము ఆయన వలన కలిగినవి అని బైబిల్ మాట్లాడినప్పుడు, ప్రపంచంలో ఉన్న ప్రతీదీ యేసుక్రీస్తు వలన కలిగినప్పుడు, తండ్రి నుండి యేసుక్రీస్తు ద్వారా కలుగు చేయబడినప్పుడు యేసుక్రీస్తు దాసుడు ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు దాసుడు ఏంటి చెప్పండి? అదే క్రీస్తులో ఉన్న మనస్సు. యేసుక్రీస్తులో ఉన్న మనసు అదే. మనం ఎందుకు వాక్యం చెప్పాలి? మనం ఎందుకు ధనాన్ని ఖర్చు చేయాలి? మనం సంపాదించుకున్న పైసలు ప్రజల కోసం ఎందుకు ఖర్చు చేయాలి చెప్పండి? ఈరోజు సమాజంలో ఎవరికైనా ఈ ఆలోచన ఉందా? సంపాదించిన పైసలు ప్రజల కోసం ఖర్చు చేయాలనే ఆలోచన సమాజంలో ఎవరికైనా ఉందా? ఎవరికి ఉండాలి అసలు ఈ ఆలోచన? ప్రజాప్రతినిధులు అనుకున్న వరకు ఉండాలి, ప్రజా నాయకులు అనుకునే వరకు ఉండాలి, ఎన్నుకోబడినటువంటి నాయకులుగా ఉన్న వారందరికీ ఉండాలి. కానీ వారికి ఉందా? లేదు. గద్దెను ఎక్కిన తర్వాత ఏదో 2-3 కాంట్రాక్టులు వస్తే బాగుందని చూస్తున్నాడు. ఎందుకు? సేవ చేయడానికి అనుకుంటున్నారా? ఆ కాంట్రాక్ట్లో పర్సంటేజ్ తీసుకోవడానికి. పీఠం ఎక్కిన తర్వాత ఏదో 2-3 కేసులు తగిలితే చాలనుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో 2-3 మంచి లంచం వచ్చేటువంటి కేసులు తగిలితే చాలనుకుంటున్నాడు. బాగా ఆలోచించాలి మీరు. బోనస్ కావాలనుకుంటున్నాడు, ప్రతిఫలం కావాలనుకుంటున్నాడు. ప్రజలకు సేవ చేసేవాడు ఎవడండి? ప్రజలకు సేవ చేసేవాడు ఎవడు చెప్పండి? ఎక్కడ లేడు. ఈనాటి పరిస్థితులు ఎక్కడ లేడు. 1947లో ఉన్నారనుకుంటున్నారా? అప్పుడు లేరు. ఇప్పటి మీద కాస్త మెరుగు అంతే. సత్యకాలపు సత్యలు కదా అప్పుడు ఉన్నవారందరూ. ఎంత వేగంగా డబ్బు సంపాదించినా అప్పటి వరకు తెలియదు, కానీ అప్పటి వరకు కూడా డబ్బు సంపాదించారు. ఏమండి? అప్పుడున్నవారు తెలివి తక్కువతనం చేత సంపాదించలేకపోయారేమో, కానీ వారికి జ్ఞానం లేదు. భూమి మీద ప్రజల కొరకు నా జీవితాన్ని అంకితం చేయాలనుకునేవారు ఎవరూ లేరండి. ఈరోజు సంఘాన్ని దేవుడు సత్యముతో ఈ విధంగా ఎందుకు మార్చుతున్నాడంటే, ఆయనలో ఉన్న జ్ఞానం ఎంత గొప్పదో మీరు చూడండి, ఆయనలో ఉన్న అర్పణ ఎంత గొప్పదో చూడండి. దేవుడు మనుషుల కొరకు ఆలోచిస్తున్నాడు. ఎవరి ద్వారా ఆలోచింపజేస్తున్నాడు? సంఘము ద్వారా మనుషుల కొరకు సంఘమును ఆలోచింపజేస్తున్నాడు. అందుకేనండి ఈరోజు ఈ సంఘం అనేక ప్రదేశాలలో బహిరంగంగా మహాసభలు నిర్వహించి పైసా కూడా వారి దగ్గర తీసుకోకుండా దేవుని జ్ఞానాన్ని వారికి నేర్పించి ఒక పాపాత్మను నీతిమంతులుగా మార్చడానికి ఆలోచన చేస్తుంది. ఒక తప్పు చేసేవాడిని దేవుని జ్ఞానంలో మార్గంలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఊరకనే అవవు ఈ కార్యక్రమాలు. ఎవరో సహాయత వలన జరిగేవి కావు ఈ కార్యక్రమాలు. ఏదో గవర్నమెంట్ సహాయం వల్ల, క్రిస్టియానిటీ నిధుల వల్ల, అమెరికా ధనం వల్ల, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ఆదాయం వల్ల, చందా వల్ల జరిగే కార్యక్రమాలు కావేమిటి అన్ని. యేసుక్రీస్తు ఏ సంఘానికైతే శిరస్సుగా ఉన్నాడో, ఏ సంఘానికైతే అవయవాలుగా మనుషులు నిర్ణయించుకున్నాడో, ఆ సంఘము ద్వారా దేవుడు ఈరోజు కార్యక్రమాలు నెరవేరుస్తున్నాడు. ఆ సంఘానికి ఏమి నిర్దేశించాడో తెలుసా? మీ చుట్టూ ఉన్న ప్రజలకు మీరు సేవ చేయాలి. ప్రజాప్రతినిధులు కాదు, వారికంటే గొప్ప సేవ మీరే చేయగలరు. మీరు కాంట్రాక్టుల కోసం ఆలోచిస్తున్నారా? దీనిలో వచ్చే పర్సంటేజ్ కోసం ఆలోచిస్తున్నారా? దీని వలన వచ్చే లాభం కోసం ఆలోచిస్తున్నారా? ఎవరైనా దేవుని కార్యక్రమాలకి డబ్బు ఇచ్చినప్పుడు, ఎవరైనా దేవుని కార్యక్రమానికి సహాయం చేసినప్పుడు ప్రతిఫలాన్ని ఇక్కడ ఆశిస్తున్నారా? లేదండి. ఒక 1000 రూపాయలు ఇచ్చానండి, నాకు మరలా ఎప్పుడు ఇస్తారు? 1016 నాకు లేకపోతే వడ్డీ వేసి, చక్రవడ్డీ వేసి మరలా ఎప్పుడు ఇస్తారు ఈ ధనాన్ని అని అడుగుతున్నారా? లేదండి. ప్రజల కొరకు ఇదిగోనండి నా ధనాన్ని ఖర్చు చేయండి, నా కష్టాన్ని ఖర్చు చేయండి అనగలుగుతున్నారంటే ఏంటి మనసు? క్రీస్తు యేసులో ఉన్న మనసు అదే. క్రీస్తు యేసులో ఉన్న మనసు అదే. ఏంటో చూడండి ఆ మనసు 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి మీరందరూ స్వతంత్రులండి. అసలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ దగ్గర పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్వతంత్రులు, మీరందరూ రాజులు, మీరందరూ యాజకులైన సమూహం. దేవుడు తీసుకోడు. అందుకే ఆయన కొరకు ఎప్పుడూ చిల్లిగవ్వ కూడా మీ దగ్గర అడగలేదు. ఆయన సంతోషం కోసం మీ దగ్గర ఏ అర్పణ ఆయన తీసుకోవాలనుకోవటం లేదు. కానీ
మీ దగ్గర ఎందుకు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీలో ఉంచటానికి. స్వతంత్రులైన వారు పైనున్న యెరూషలేమును స్వతంత్రించుకోవాలి అంటే మధ్యలో చిన్న దాస్యత్వాన్ని చేయాలి. అది కూడా ఇష్టపూర్వకంగా చేయాలి, అది కూడా ఉత్సాహంతో చేయాలి. ఒక కాడి క్రింద ఉన్నట్టుగా కాదు, ఒక కాడి క్రింద ఉన్నట్టు కాదు. యేసుక్రీస్తు ఎంత ఉత్సాహంగా చేశాడో, యేసుక్రీస్తు ప్రేమించి తన్నుకు తానుగా ఎలాగైతే తన అర్పణను చెల్లించాడో, దాసునిగా మారిపోయాడో, క్రైస్తవులైన వారు సంఘంలో అలాగే ఉండాలండి, అలాగే ఉండాలి. అందుకే సంఘానికి ఏమి నేర్పిస్తున్నాడు చూడండి, క్రీస్తు యేసు కలిగిన మనసు నేర్పిస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టాడు. అందుకే దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అందుకే తన్ను తానే ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అందుకే ఏమీ లేనివాడుగా మారిపోయాడు. అందుకే యేసుక్రీస్తు ఎందుకొరకు పరలోకమందున్న దేవుని మదిలో సంతోషాన్ని చూడటానికి, ప్రపంచమంతటిని తన మాటల చేత రక్షించటానికి. లేకపోతే మరో అవకాశం లేదు. ఈ కార్యక్రమాన్ని ఆయన జరిగించకపోతే మరో అవకాశం లేదు. ఈరోజు మనం ఈ కార్యక్రమాలు జరిగించకపోతే మరో అవకాశం లేదు. ప్రజలు బ్రతకటానికి, ప్రజలు మారటానికి. ప్రియమైన వారలారా, స్వతంత్రులుగా మారిపోయిన మనం మరలా దేవుని దాస్యత్వంలోనికి ఎందుకు వెళుతున్నామంటే ఇది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. మరో చక్కని సందర్భాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మరో చక్కని సందర్భం మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి. 1వ వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, పరలోక రాజ్యంలో ఎవరు స్వతంత్రుడు, పరలోక రాజ్యంలో ఎవరు కుమారుడు, పరలోక రాజ్యంలో ఎవరికి పీఠం వేయబడుతుంది, అక్కడ ఎవరు ధనవంతుడు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారిని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను. ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్వతంత్రుడును కదా అని మీరు సేవ చేయకపోతే, స్వతంత్రుడును కదా అని మీరు సేవలు అందుకుంటే, స్వతంత్రుడును కదా అని మీరు డబ్బు సేకరిస్తే మీరేమైపోతారు? చివరికి మరలా నరకానికి వెళ్ళిపోతారు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మరలా అక్కడ ఒక అర్హత ఉంది. స్వతంత్రుడైన వాడు ఎలా మారిపోవాలి? బిడ్డ వంటి వాడుగా మారిపోవాలి. మార్పు నొంది బిడ్డల వంటి వారుగా మీరు మారిపోవాలి. తర్వాత మాట 4వ వచనం. కాగా బిడ్డ వలె ఎందుకు మారమంటున్నాడు? బిడ్డను చూపించి, ఒక చిన్న బిడ్డను చూపించి ఎందుకు సాదృశ్య రూపంగా మనకు నేర్పిస్తున్నాడు అంటే 4వ వచనంలో ఆ బిడ్డలో మనం చూడాల్సింది ఏంటంటే, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అంటున్నాడు. అంటే స్వతంత్రుడైన వాడు తను తాను ఏం చేస్తున్నాడు? దాసునిగా తగ్గించేసుకుంటున్నాడు. స్వతంత్రుడైన వాడు దాసునిగా తను తాను తగ్గించేసుకుంటున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నట్టు అంటే అదే. రియాలిటీలోనికి వస్తే నువ్వెవరు? స్వతంత్రుడు. నిజంగా మాట్లాడితే మీరెవరు? స్వతంత్రులు. అసలు మీరు ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు ఎవరికి సేవ చేయక్కర్లేదు, ఎవరి చేత మీరు మాటలు పడనక్కర్లేదు. సత్యం మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. అసలు మీరు ఎవరి దగ్గర మాటలు పడాలో చెప్పండి. అసలు మీరు ఎవరితో ఎందుకు, వారి కొరకు మీరు ఎందుకు పని చేయాలి చెప్పండి. పోస్టర్లు ఎందుకు అంటించాలి చెప్పండి. పాంప్లెట్లు ఎందుకు ముద్రించాలి చెప్పండి. అహోరాత్రులు ఎందుకు కష్టపడాలి చెప్పండి. స్వతంత్రులు కదండి మీరు. ప్రపంచంలో దాసులుగా బ్రతుకుతున్న వారికి ఇంత కష్టం లేదు. డబ్బుకు దాసులైపోయి బ్రతుకుతున్న వారికి, పాపమనే దాస్యత్వంలో ఉన్నవారికి ఇంత కష్టం లేదు. 10 అయ్యేసరికి పడుకుంటారు వారు, 6 అయ్యేసరికి లెగుస్తారు వారు. ఏమండి? మరి మీకేంటి అర్ధరాత్రి వరకు పని, మీకేంటి తెల్లవారుజామున పని, మీకేంటి చలిలో పని? ఎందుకంటే మీరు క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వారు, మార్పు నొంది బిడ్డల వంటి వారుగా మారిపోయారు. తన్ను తాను తగ్గించుకున్నారు, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. స్వతంత్రులే మీరు, అందులో నో డౌట్. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. మీకంటే స్వతంత్రులు, మీకంటే అర్హులు, హక్కు కలిగిన వారు ఈ ప్రకృతిలో ఇంకెవరూ లేరు. ప్రకృతిని అనుభవించడానికి మనందరికంటే గొప్పవారు ప్రకృతిలో ఇంకెవరూ లేరు. అందుకే ఆయా సందర్భాలలో ప్రకృతి మనలను కాపాడుతుంది, ప్రకృతి మన వెంట ఉంటుంది. దేవుని మాటను బట్టి తన కుమారులను రక్షించవలసిన బాధ్యత ప్రకృతి తీసుకుంటుంది.
ఎందుకంటే ప్రకృతిలో దేవుని కుమారుని కంటే గొప్పవాడు ఇంకెవరు లేరు. కానీ పరిస్థితి ఎలా వచ్చిందో చూడండి. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మార్పు నొంది బిడ్డల వంటి వారుగా మారిపోవాలి. ఒక బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడు, అల్పుడుగా మారిపోయిన వాడెవడు, స్వతంత్రుడైన దాస్యత్వాన్ని ఎవరైతే ధరించుకున్నారో, కేవలం పై రూపం మాత్రమే దాస్యత్వాన్ని ధరించుకోవాలి. మీరు లోపల ఉన్న క్వాలిటీ స్వతంత్రుని క్వాలిటీ. అతడు దాసుడైతే తప్ప మరలా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. మరొక మంచి మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 44. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండకూరని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను అంటున్నాడు. ఎంతమందికి దాసులు? మీలో మీరు ప్రశ్నించుకోండి. మీరు ఇప్పుడు ఎంతమందికి దాసులు? అందరికీ దాసులు. మీ ప్రక్కన ఉన్నవారు కూడా మీరు దాసులు. వీరు నాలాంటి వారే కదండి, దాస్యత్వం ధరించుకున్నారు కదా, నేను స్వతంత్రుడిగా ఉండి దాస్యత్వం ధరించుకున్నాను కదా, మేము ఒకరికొకరు దాస్యత్వం చేసుకోవాలా అని అడిగితే అవును చేసుకోవాలంటున్నాడు. మీలో ఇప్పుడు పరలోకంలో ప్రముఖుడైన వాడు ఎవడు అని దేవుడు ఎంచాల్సి వచ్చినప్పుడు ఎవడు తగ్గించుకుంటున్నాడు వాడిని తీసుకువెళ్ళి పరలోకంలో ప్రముఖుడు అంటాడు. నేను బయట ఉన్న వారికి అయితే దాస్యత్వం చేస్తాను కదనండి, సేవ చేస్తాను కానండి, దేవుని మాట ప్రకారం సంఘంలో ఉన్న వారికి మాత్రం నేను సేవ చేయనని అన్నారు అనుకోండి, మరలా అందులో మీకు మైనస్ పడిపోతుంది. అందులో మీరు తగ్గిపోయిన వారు అవుతారు. ఎంతమందికి మీరు దాసులుగా ఉండాలి? యేసుక్రీస్తు ఆనాడు ఎంతమందికి దాసులుగా ఉన్నాడు? ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ సువార్త ప్రకటించాలి కనుక మనుషులందరికీ నేను దాస్యత్వం చేస్తాను, శిష్యులకు ఎందుకు దాస్యత్వం చేయడం అనుకోలేదండి యేసుక్రీస్తు. ఏమి నేర్పిస్తున్నాడు చూడండి ఆయన. శిష్యులకు దాస్యత్వం చేయాలా? శిష్యులకు దాస్యత్వం చేయాలా? శిష్యుల క్రిందకు నేను వెళ్ళాలా అనుకున్నాడు ఆయన. అందుకే శిష్యుల పాదాలు కడిగాడు. శిష్యుల పాదాలు కడిగినంత స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. శిష్యులలో కూడా ఈ మార్గం, ఈ భావన నేర్పించటానికి యేసుక్రీస్తు ఆ కార్యక్రమాన్ని ఆనాడు జరిగించాడు. ఈరోజు సంఘంలోను, ఈరోజు సమాజంలోనూ మీరు ఆలోచించుకుంటే మీరు అందరికీ దాస్యత్వం చేయాలి. అప్పుడే మీరు ప్రముఖులు అవుతారు పరలోక రాజ్యంలో. మీ సోదరులకు, మీ ఇంటిలో ఉన్నవారికి, మీ బంధువులకు, మీ నెలవైన వారికి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని బట్టి మీరు సేవ చేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి, అంతే తప్ప మిగిలిన సేవా కార్యక్రమాలు కాదు. దేవుని వాక్యం ప్రకటించుట కొరకు దేవుని జ్ఞానాన్ని బట్టి ఆ సేవలో మీరు ఉండాలి అంటున్నాడు చూడండి. అందుకే ఆ మాట మరలా చదవండి. 44వ వచనం. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండకూడని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. అందుకే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు అన్నాడు. స్వతంత్రుడైన వాడు ఎలా రావాలి? పరిచారం చేయించుకోవడానికి రావాలి. కానీ ఎలా వచ్చాడు? పరిచారం చేయడానికి వచ్చాడు. ఎందుకంటే దాసుని పోలిక, దాసుని స్వరూపం అతడు ధరించుకున్నాడు గనక, మనుషులకి మంచి భావాన్ని నేర్పించాలనుకున్నాడు గనక. ప్రియమైన వారులారా, క్రైస్తవం ఎంత గొప్పదో చూడండి. యేసుక్రీస్తు నేర్పించిన ఈ మార్గం ఎంత అమూల్యమైనదో మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒకరికి ఒకరు దాసులై జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి అందరికీ దాసుడైనప్పుడు అసలు కల్మషాలు ఎక్కడ, కలహాలు ఎక్కడ, కలతలు ఎక్కడ చెప్పండి? సమానత్వం అనేది మనుషుల మధ్యలో మనకు కనిపిస్తుంది. ఈరోజు ఒకని మీద ఒకడు అజమాయిషీ చేయాలనుకున్నాడు గనక, ఒకని మీద ఒకడు అధికారిగా ఉండాలనుకుంటున్నాడు గనక ఇదిగోనండి సమాజం అల్లకొల్లోలం అయిపోయింది. ఒకరిని ఒకడు పొడుచుకుంటున్నాడు. వాడు నా మాట విననప్పుడు వాడిని చంపాలనుకుంటున్నాడు. వాడు నాకు సేవ చేయనప్పుడు వాడిని అంతమొందించాలనుకుంటున్నాడు. వాడి వలన నాకు లాభం లేనప్పుడు వాడు భూమి మీద ఉండకూడదు అనుకుంటున్నాడు మనిషి. ఇంకెక్కడ ప్రేమించగలడు? ఇంకెక్కడ దాస్యం చేయగలడు చెప్పండి? ప్రపంచంలో ఉన్న పాఠాలు ఈ దాస్యత్వాన్ని నేర్పించలేవు. ఈ దాస్యత్వంలోని గొప్పతనాన్ని నిరూపించలేవు. బైబిల్ ఒక్కటే దీనిని గురించి చెప్పింది. మీరు స్వతంత్రులు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చింది. కానీ మీరు దేవునికి ఎల్లప్పుడూ దాసులై ఉంటే తప్ప పరలోక రాజ్యంలో గొప్పవారు కాలేరు. మరొక మంచి మాట, మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27. మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను.
మీలో ఎవడు ముఖ్యుడై ఉండవలెనో వీరందరూ నేను గొప్పవాడిని కావాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సింది దాస్యత్వం చేయాలి. అంతేగాని మంచి బట్టలు వేసుకుని రావటం కాదు, సెంటు కొట్టుకుని రావటం కాదు. అందరికంటే నేను గొప్పగా కనిపించడానికి నేను ఒక మంచి బైక్ వేసుకుని రావాలి, అందచందమైనటువంటి బట్టలు వేసుకుని రావాలి, ఇది కాదండి మీ ఆలోచన. నేను వీరందరిలో ముఖ్యుడై ఉండకోరిన ఎడల నేనేం చేయాలి? వీరందరికీ నేను దాసుడిని అయిపోవాలి. వాక్యాన్ని నేర్పించడంలో వీరందరికీ సేవ చేసేవాడనుగా నేను మారిపోవాలి. అందరికంటే ముందు వచ్చి బరకం వేసేయాలనుకోవాలి. అందరికంటే ముందు వచ్చి ఏమైనా కార్యక్రమాలు ఉంటే చేయాలనుకోవాలి. ఎందుకు? మీరు అందరినీ ప్రేమించి అందరికీ మీరు దాసులైపోవాలనుకుంటున్నారు కనుక, మీరు ముఖ్యులుగా మారాలనుకుంటున్నారు కనుక. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ స్వతంత్రతను మనం సంపాదించుకొని దానిని కాపాడుకోవాలంటే దేవునికి మనం చేయాల్సిన దాస్యత్వం చాలా గొప్పదిగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి. ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. అదే మత్తయి సువార్తలో 17వ అధ్యాయము 24వ వచనంలో ఒక సుపరిచితమైనటువంటి సందర్భాన్ని మీకు చూపిస్తాను, చూడండి. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుంచి, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అర్షకులు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అర్షకులు చెల్లింపడా అని అడుగుగా, చెల్లించినను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు చేస్తున్న బోధలు, యేసుక్రీస్తు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, నేను కుమారుడను, నేను దేవునికి కుమారుడను అని చెబుతున్నటువంటి మాటలు, వీటన్నిటిని బట్టి అరశకులు పన్ను వసూలు చేయవారు పేతురు దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? మీ బోధకుడేమో చూస్తే బోధలు అలా చేస్తున్నాడు కదా, ఆయనేమో స్వతంత్రుడు అంటున్నాడు, ఆయన దేవుని కుమారుడు అంటున్నాడు, ప్రకృతి అంతా ఆయన వలన కలిగింది అంటున్నాడు కదా, మరి అరశకులు అనే పన్ను సమాజంలో ఉన్న మనుషులందరిలాగే మీ బోధకుడు కూడా చెల్లిస్తాడా చెల్లించడా అని అడుగుతున్నారు. చూడండి, ఒక మంచి సందర్భం. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? చెల్లించినను. ఎందుకంటే అప్పటికే పేతురు కొంత యేసు దగ్గర జ్ఞానం నేర్చుకున్నవాడు కనుక చెల్లించినను. 25వ వచనం, అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది, నీకేమి తోచుచున్నది, చెల్లించునని చెప్పి లోపలికి వచ్చావు. నీ మనసులో ఒక ఆలోచన ఉంది. యేసుక్రీస్తు చూస్తే స్వతంత్రుడు, యేసుక్రీస్తు చూస్తే కుమారుడు, ఇతడు పన్ను చెల్లించడం ఏంటి? ఇతని వలన ప్రకృతి కలిగింది, ఇతని వలన భూమి కలిగింది, ఇతని వలన సమాజంలో ఉన్న ప్రతి వస్తువు కలిగింది, జంతువులు కలిగాయి. ఈ భూరాజులు యేసుక్రీస్తు దగ్గర పన్ను వసూలు చేస్తారా, సుంకం వసూలు చేస్తారా? అందుకే పేతురుని అడుగుతున్నాడు ఆయన, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే ప్రభువా ఎవరి దగ్గర వసూలు చేయాలి? అన్యుల యొద్దనే అని చెప్పగా, ఎవరి దగ్గర వసూలు చేయాలి? ఈరోజు పన్ను ఎవరి దగ్గర వసూలు చేయాలి? యాక్చువల్ రూల్ ప్రకారం, దేవుని చట్టం ప్రకారం, గాడ్స్ లా ప్రకారం ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. ఎవరు చలన చెల్లించాలి? దేవుని కొరకు బ్రతకని వారు అన్యులు. అన్యులు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే తెలియని వారు అని అర్థం. అన్యుడు, పేగన్ అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే తెలియనివాడు, ఏ జ్ఞానము లేనివాడు, పాపమునకు దాసుడైన వాడు, సత్యము అతని దగ్గర లేదు. అతని దగ్గర ఏం వసూలు చేయాలి? పన్ను వసూలు చేయాలి. గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకుంటామండి, పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి? డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఆడే వాళ్ళ దగ్గర తీసుకో, సర్కస్ పెట్టే వాళ్ళ దగ్గర తీసుకో, మొక్కలు వేసే వాళ్ళ దగ్గర తీసుకో, కబడ్డీ ఆడేవారి దగ్గర తీసుకో, క్రికెట్ ఆడేవారి దగ్గర తీసుకో. దేవుని జ్ఞానాన్ని నలుగురికి చెబుతున్న వారి దగ్గర నువ్వు చలన తీసుకుంటావా? వీరి దగ్గర తీసుకుంటారు, మిగిలిన వారు ఎవరి దగ్గర తీసుకోరు. అర్థమైందా మీకు? రివర్స్ అయిపోయింది ఇక్కడ చూడండి. వీరి దగ్గర తీసుకుంటున్నారు, వీరు ముందు జాగ్రత్త పడుతున్నారు. పోలీసు వారి దగ్గరికి వెళ్తున్నారు, మైక్ పర్మిషన్, సౌండ్ పర్మిషన్. గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నారు, మున్సిపాలిటీ దగ్గరికి వెళ్తున్నారు, పంచాయతీ దగ్గరికి వెళ్తున్నారు, పెద్దల దగ్గరికి వెళ్తున్నారు, మాకు పర్మిషన్ కావాలండి. ఒక కళాశాలకు వెళ్తున్నారు, పర్మిషన్ కావాలండి. ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది అనుకోండి సమాజంలో, దానికి నో పర్మిషన్, దానికి అనుమతులు ఉండవు. ఒక సభ జరుగుతుంది అనుకోండి, రాజకీయ సభ, దానికి అనుమతి ఉండదు, దానికి అనుమతి ఉండదు. దేవుడు తీసిన సినిమా 3వ రోజు అనుకుంటాను, 3వ రోజు క్రీస్తు సిలువ వేయబడ్డాడు, క్రీస్తు సిలువ వేయబడ్డాడు ఆనంద భారతిలో. 3వ రోజు సభ జరుగుతుంది, మధ్యలో వచ్చేసాడు అడ్డంగా పవన్ కళ్యాణ్. 3వ రోజు ఆనంద భారతిలో మన సభలు జరుగుతున్నాయి, ఇంకా 4వ రోజు కూడా ఉంది. మనం పర్మిషన్ తీసుకున్నాం, అందులో గ్రౌండ్ పర్మిషన్ ఉంది, అందులో సౌండ్ పర్మిషన్ ఉంది. మధ్యలో వచ్చేసాడు 3వ రోజు, అర్ధాంతరంగా వచ్చేసాడు, అకస్మాత్తుగా వచ్చేసాడు పవన్ కళ్యాణ్. ఏమంటున్నాడు? నాకు ఈ గ్రౌండ్ కావాలంటున్నాడు, నాకు ఆనంద భారతి గ్రౌండ్ కావాలంటున్నాడు. మరి మేము బుక్ చేసుకున్నాం కదా, మా దగ్గర అనుమతి ఉంది కదా, కుమారులు మేము ఇంతకీ, మీరెవరు
అన్యజనులు. మీరు వచ్చి ఏం చేస్తారు? కుర్చీలు ఇరగొట్టేస్తారు. మేము సమాజాన్ని బ్రతికిస్తున్నాం, క్రీస్తుని గురించిన వార్తలు ప్రకటిస్తున్నాం. ఈ లోపు వచ్చేసారండి కాబోయే ఎమ్మెల్యే, అక్కడ అక్కడ చేస్తున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి అధికారులు, కలెక్టర్, వీరందరూ రంగంలోకి వచ్చేసారు. వచ్చేసి మీ దగ్గర పర్మిషన్ ఉందో మాకు తెలుసు, పర్మిషన్ ఉంది కనుక మన దగ్గరకు వచ్చారు, లేకపోతే వాళ్ళ దగ్గర మనం వెళ్ళాలి. మీ దగ్గర పర్మిషన్ ఉందో మాకు తెలుసు, కానీ కాస్త మీరు ఓపిక పట్టి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం, కార్యక్రమం ముగించుకున్నట్టున్నారు. వారికి పర్మిషన్ లేదు, వారు చలన కట్టలేదు. వారిని ఎవరు అడుగుతారండి? వారిని ఎవరు అడుగుతారో చెప్పండి. వారిని ఎవరు అడగరు. లోకం అంతా వారికి వత్తాసు పలుకుతుంది. లోకం అంతా వారికి వత్తాసు పలుకుతుంది. దేవుని మాటలు ప్రకటించే వాడి దగ్గరకు వచ్చేసరికి అన్నీ కావాలి వీరికి. అందుకే అన్నీ ఇచ్చేస్తున్నాం వారికి. ఆనాడు యేసుక్రీస్తు వారు దేవుని మాటలు ప్రకటిస్తుంటే, అసలు యేసుక్రీస్తు వారికి ఒక ఇల్లు ఉందా ఇంటి పన్ను కట్టడానికి? యేసుక్రీస్తు వారికి ఒక కుళాయి ఉందా కుళాయి పన్ను కట్టడానికి? లేదంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, నక్కల దగ్గరికి వెళ్ళి తీసుకోండి, బొరియకి పన్ను. ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, కనీసం వాటి దగ్గరికి వెళ్ళి అడగండి. పోని వాటి చేత పన్ను కట్టించుకోగలిగితే అప్పుడు కుమారుడి దగ్గరికి రావాలి. వాటి దగ్గరికి వెళ్తారంటే మీరు? వాటికి బొరియలు ఉన్నాయి, వాటికి నివాస స్థలాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదే. స్థలం లేని వాడి దగ్గరికి వచ్చి పన్ను అడుగుతున్నారంటండి వీరు. స్థలం లేని వాడి దగ్గరికి వచ్చి పన్ను అడుగుతున్నారు. చూడండి, విడ్డూరంగా లేదు? ఆశ్చర్యంగా లేదు? అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, సీమోనా నీకేమి తోచున్నది? భూరాజులు సొంకము పన్ను ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యజనుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యజనుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. మనం అందరం ఎవరప్పుడు? స్వతంత్రులం. మనం పన్ను చెల్లించవలసిన అవసరం లేదు, మనం చలన కట్టవలసిన అవసరం లేదు, మనం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగైతే కుమారులు కూడా స్వతంత్రులు. కుమారులే స్వతంత్రులు, అన్యజనులు కాదు. అందరి దగ్గర తీసుకోమని చలన, మన దగ్గర కాదు. అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు అన్నాడు. అందుకు బతికిపోయారు వాళ్ళు. ఈరోజు దాని కొరకే మనం చలన కడుతున్నాం. ఈ మాటను బట్టే మనం ఈ రోజుకి పర్మిషన్ తీసుకుంటున్నాం. అయినను వారికి అభ్యంతరము కలుగకుండానట్లు మనం ఎంత గొప్ప కుమారులమో వారికి తెలియదు గనుక, సత్యమందు మనం స్వతంత్రులం అయ్యామన్న సంగతి వారికి అర్థం కాలేదు గనుక, మన దగ్గర పన్ను తీసుకుంటే అది వారికి పాపం అని తెలియదు గనుక, మన దగ్గర చలన కట్టించుకోవటం వల్ల అది వారికి ఘోరమైన కార్యక్రమం వారికి అర్థం కాలేదు గనుక, వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు మీరు వెళ్ళి ఏం చేయాలి? నీవు సముద్రమునకు పోయి గేలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకులు దొరుకుతుంది. మనకు అవసరమైనంత మట్టుకు దేవుడు అనుగ్రహిస్తాడు. 1 షెకులు దొరుకుతుంది. నీకు నాకు దానిని పన్నుగా చెల్లించేయి. వారికి అభ్యంతరం కలుగు చేయకుండానట్లు అన్నాడు. అందుకే ప్రియమైన వారలారా, ఈ సందర్భం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం స్వతంత్రులం, మనం కుమారులం, కానీ ఎవరికి అభ్యంతరం కలుగు చేయటం లేదు. మనం ప్రతి సందర్భంలోనూ వారికి అనుకూలంగానే మనం వెళుతున్నాం. దేవుని బట్టి, దేవుని నామాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఈ సమాజానికి మనం సేవ చేయగలుగుతున్నాం. ఆ సేవలో ఎన్నో అర్పణలు మనం ఇవ్వగలుగుతున్నాం. అలాగని మనం స్వతంత్రులం కాదా? అలాగని మనకు కుమారత్వం లేదా? అలాగని భూమి మీద మనకు హక్కు లేదా? ఉంది. కానీ ఎందుకు మనం సేవ చేస్తున్నాం? ఎందుకు దాసులుగా మారుతున్నాం? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. పరలోకంలో ముఖ్యులై ఉండగోరుతున్నాం, పరలోకంలో ప్రాముఖ్యతను సంపాదించుకోవాలనుకుంటున్నాం. అందుకే మనలను తప్ప, ఈ భూమి మీద మనలను తప్ప మిగిలిన వారందరికీ సేవ చేస్తున్నాం. మిగిలిన వారందరికీ సేవ చేస్తున్నాం. చక్కని మాటలు ఇప్పుడు మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, దీనికి మంచి వివరణ ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 2వ అధ్యాయము 16వ వచనం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇదే ఈ మెలిక. క్రైస్తవ్యము స్వతంత్రం కలిగినదా? దాస్యత్వంలో వెళ్ళినదా? క్రైస్తవ్యం నిజముగా స్వతంత్రత కలిగినదే. క్రైస్తవ్యం చాలా స్వతంత్రత కలిగినది. అయితే ఎందుకు దేవునికి దాసులుగా ఉండమన్నాడు ఇక్కడ చెబుతున్నాడు చూడండి. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రాన్ని వినియోగించకూడదు. మీ స్వాతంత్రాన్ని మీరు కుమారులుగా ఉన్నారనేటువంటి ఈ గొప్పతనాన్ని లోకాన్ని అనుభవించటం కోసం కాకుండా దేవునికి దాసులై దేవునికి మీరు లోబడి దేవుని సేవ చేయటానికి ఈ స్వాతంత్రాన్ని వినియోగించండి అంటున్నాడు.
అందులో ఉన్న రహస్యం అదే. మనమందరము దేవుని రాజ్యాంగం ప్రకారం స్వాతంత్రం కలిగిన వారం, స్వతంత్రులుగా బ్రతుకుతున్న వారం. కానీ లోకమందున్న మనుషులకు సేవ చేస్తూ దేవునికి దాసులుగా ఉండి పరలోకంలో ముఖ్యులుగా మారిపోవటానికి ఎదురు చూస్తున్నాం. అందుకే దేవునికి దాసులుగా మీరు మారిపోయి లోబడి ఉండండి దేవునికి అంటున్నాడు. లోబడి ఉండండి అంటున్నాడు. ఎంతగా లోబడి ఉండాలి? క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ మనస్సు మనలో కూడా ఉండి క్రీస్తు ఎంతగా లోబడ్డాడో మనము కూడా అంతగా లోబడి ఉండాలి. మరొక చక్కని మాట, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం చూడండి. 9వ అధ్యాయం 19వ వచనం, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని అంటున్నాడు. మిమ్మల్ని మీరు దాసునిగా చేసుకోవాలి. పాపం మిమ్మల్ని దాసునిగా చేసేసింది ఒక కాలంలో. ప్రారంభ కాలం నుంచి మీరు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి క్రీస్తుని ఎరుగనంత వరకు పాపం మిమ్మల్ని దాసులుగా చేసేసింది. కానీ ఇప్పుడు మనలను మనమే దాసులుగా చేసుకుంటున్నాం. ఎవరో వచ్చి మనలను దాసులుగా చేయటం లేదు. స్వతంత్రంగా దాసత్వాన్ని మనం చేయగలుగుతున్నాం. ఇదే దేవుడు కోరుకున్న స్వతంత్రత. దేవునికి దాసులుగా ఉండమని ఆయన వ్రాయించినటువంటి మాటల్లో ఉన్న పరమార్థం. పౌలు ఏమంటున్నాడు చూడండి, నేను అందరి విషయము స్వతంత్రుడును. ఎవరి విషయంలో అయినా సరే నేను స్వతంత్రుడిని. ఎందుకు? క్రీస్తు నాకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. సత్యము నన్ను స్వతంత్రుడినిగా చేసింది. నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు. అంటే పరలోకంలో నేను గొప్పవాడిని కావాలి. అపొస్తలుడైన పౌల, నా దాసుడా నీవు సంపాదించినది ఎంత అని దేవుడు అడిగినప్పుడు, తండ్రి నేను సంపాదించినది ఇదిగో. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. బలా నమ్మకమైన గొప్ప దాసుడా అంటాడు. మంచి దాసత్వం చేస్తావు, నాకు నిన్ను నీవే దాసునిగా మార్చుకుని ఎక్కువ మందిని సంపాదించావు. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని అంటున్నాడు. ఎంతమందికి దాసునిగా చేసుకున్నాడు చూడండి. యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులకు యూదుని వలె ఉంటుంది. మరలా యూదుల దగ్గరకు వెళ్ళిపోయి యూదులకు యూదునిలా మారిపోతున్నాడు. నేను స్వతంత్రుడను కదా, మరలా యూదునిలా నేను ఎందుకుంటాను అనటం లేదు ఆయన. యూదులను సంపాదించాలంటే యూదుల దగ్గరకు వెళ్ళి యూద ఆచారాన్ని నేను పాటించి యూదులకు యూదుడనై యూదులకు దేవుని వాక్యం ప్రకటించాలి. తర్వాత ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటెని. నేను దాసుడినా? కాదు, దాసుని వలె ఉంటెని. నేను కుర్చీలు ఎత్తుతానంత మాత్రాన నేను ఏదో పనికి మాలిన వాడిని అనుకున్నారా? కాదు, నేను స్వతంత్రుడను, కుర్చీలు ఎత్తేవాడినిగా ఉండబడితేని. బాగా ఆలోచించాలి మీరు. ఏదో కెమెరా షూట్ చేస్తున్నానని నేను ఏదో కెమెరామాన్ అనుకున్నారా? కెమెరామెన్ రాంబాబుని అనుకున్నారా? నేను కాదు. మరి ఎవరిని? స్వతంత్రుడను, కుమారుడను. అందుకే కెమెరా షూట్ చేస్తున్నాను. ఏదో ప్రొజెక్టర్ ఆపరేట్ చేస్తున్నానని నేను ఏదో ప్రొజెక్టర్ బాయ్ అనుకున్నారా? సౌండ్ బాయ్ లాగా? కాదు. మరి నేను ఎవరిని? స్వతంత్రుడను, కుమారుడను. ఏదో గేటు దగ్గర ఉండి అందరినీ ఆహ్వానిస్తున్నానని ఏదో జీతానికి కుదర్చబడినటువంటి ఒక పనివాడిని అనుకున్నారా? కూలి పని అనుకున్నారా? కాదు. మొక్కలు బీగుతున్నానని గడ్డి కోసుకునేవాడిని అనుకున్నారా? కాదు. మరి ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ? యూదులను సంపాదించడానికి, యూదులను కాకపోయినా యూదులకు యూదుని వలె ఉంటుంది. గడ్డి కోయడానికి గడ్డి కోసేవాడిగా మారిపోవాలి. మనం తలబాగా కట్టుకోవాలి, కొడవలు చేత పట్టుకోవాలి. మనకు చేత కాదు, కానీ జాగ్రత్తగా దాన్ని అంతటిని శుభ్రం చేయాలి. కాగితం మొక్కలు ఏరుతున్నాను నేను ఎవరినో అడుక్కునేవాడు అనుకుంటారా? గ్రౌండ్లో కాగితం మొక్కలు అన్నీ ఏరుతూ శుభ్రం చేస్తున్నాడని, ఏదో అడుక్కునేవాడు చేసే పని చేస్తున్నాడని నేను ఆ పని చేయనండి అంటారా? మీరు గొప్పవారు కావాలి అంటే మీరు ప్రతి విషయంలో మిమ్మల్ని మీరే దాసులుగా మార్చుకోవాలి. నన్ను నేను దాసునిగా మార్చుకోవాలి. అప్పుడే నేను పరలోకంలో గొప్పవాడిని అవుతాను. లేకపోతే మనకు ఆ గొప్పతనం రాదు. రాబోయే నిత్యజీవ పరిశోధనలో 2017లో 2వ ఘట్టంలోనికి మనం వెళ్తున్నాం. 2వ భాగంలోనికి మనం వెళ్తున్నాం. 2వసారి కార్యక్రమాన్ని మనం జరిగించబోతున్నాం. మొదటిసారి కార్యక్రమం చాలా గొప్పగా చేసాం, మన స్థాయికి మించి చేసాం. ఎన్నో అవాంతరాలను అధిగమించి మనం చేసాం. ఎన్నో కష్టాలను దాటి మనం చేసాం. ఎంతోమంది మనలను ప్రోత్సహించవలసింది పోయి మన మీద అనరాని మాటలన్నా మనం వాటన్నిటినీ పక్కన పెట్టి సింగిల్గా వెళ్ళి మనం దేవుని కోసం విజయకేతనాన్ని ఎగరవేశాం. ఇప్పుడు 2వసారి 2వ భాగంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా మనం దిగ్విజయం చేయాలి.
దేవుని కొరకు మనం చేస్తున్నటువంటి ఈ పనిలో మన అర్పణ ఎంతవరకు ఉందో, మన యొక్క కష్టం ఎంతవరకు ఉందో మనం నిరూపించుకోగలగాలి. ఎందుకంటే మనలను మనమే దాసులుగా చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చి మనల్ని దాసులుగా చేయకూడదు. నేను వచ్చి మీరు ఫలానా ఇంత ఇవ్వండి, నేను వచ్చి మీరు ఈ పనిలో ఇంత గొప్పగా ఉండండి, ఇంత గట్టిగా మీరు పని చేయండి, ఇంత కష్టంతో మీరు ఉండండి అని నేను వచ్చి మీ దగ్గర చెప్పకూడదు. ఎందుకంటే మీరు నాకు దాసులు గారు కదా. మీరు నాకు దాసులా? మీరు నా దాస్యత్వంలో ఉన్నారా? నేను భయపెడితే మీరు పని చేస్తున్నారా? అలా కాకూడదు. మీరు దేవునికి దాసులు. ఒక సెక్యూరిటీ పనిలో ఉంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని పని చేయాలి, మరొకరు చూస్తున్నాడని కాదు. ఒక వాటర్ డిపార్ట్మెంట్లో ఉంటే దేవుడు మీ పని చూస్తున్నాడు, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. మిమ్మల్ని మీరు వాటర్ పోసేవాడుగా మార్చుకున్నారు తప్ప అసలు మీరు వాటర్ బాయ్ కాదండి. మీరు కుకింగ్ పర్సన్ కాదండి. మీరు కూరగాయలు తరిగేవారు కాదండి. మీరు చీపురు పట్టుకుని ఓడ్చవలసిన వారు కాదండి. మీరు రాజులు, యాజక సమూహం. మీరు గొప్పవారు. మీరు నిజంగా స్వతంత్రులు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. కానీ ఈ పనులన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? ఈ పనిలో మనం ఎందుకున్నాం? ఎందుకంటే మనలను మనమే దాసులుగా మార్చుకున్నాం కనుక. మనలను మనమే దేవునికి దాసులుగా సిద్ధపడి సంపూర్ణముగా ఉత్సాహంతో మనం దేవుని కార్యక్రమాలు చేయాలని ఇష్టపడ్డాం కనుక ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. అందుకే ఈ పరిపక్వత కలిగిన వారు మనసులో అటువంటి భావాన్ని ఉంచుకోరు. నేను దేవుని కొరకు పని చేస్తున్నాను. ఎంత హీనమైన పని అయినా సరే, మరుగుదొడ్లు కడగడం అయినా సరే, చెత్త పారబోయడం అయినా సరే, ప్లేట్లు తొలగించడం అయినా సరే, ఎంత చిన్న పైనైనా సరే, నన్ను నేను దాసునిగా మార్చుకున్నాను గనక, నేను పరలోకంలో ముఖ్యుడిగా మారబోతున్నాను గనక ఈ చిన్ని జీవిత కాలంలో పాపానికి దాసుని కాకుండా దేవునికి దాసునిగా ఉండాలనుకున్నాను గనక స్వతంత్రుడనైన నేను నన్ను నేను తగ్గించుకొని ఈ పని చేస్తున్నాను అని వీరులుగా మీరు ఈ పనులు జరిగించాలి. అందుకే పౌలు ఏమి నేర్పిస్తున్నాడు చూడండి. 21వ వచనం, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. ఎందుకు ఇలా ఉన్నాను నేను? క్రీస్తు విషయమై. క్రీస్తు కొరకే నేను పని చేస్తున్నాను. క్రీస్తు కొరకే నేను చెమట కారుస్తున్నాను. క్రీస్తు కొరకే నేను రాట బాదుతున్నాను. క్రీస్తు కొరకే నేను ఏ కార్యక్రమైనా చేస్తున్నాను. క్రీస్తు నిమిత్తమే నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అంటున్నాడు. తర్వాత మాట ఆయనను ధర్మశాస్త్రము లేనివారు ఉన్నారు కొంతమంది. వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటుంది. బలహీనులను సంపాదించుకున్నట్టుకు నా బలాన్ని బలహీనుల ముందు ప్రదర్శించడం లేదు. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. నేను స్వతంత్రుడను అనే విషయం నాకు తెలియక కాదు. నేను కుమారుడను అనే విషయం నాకు తెలియక కాదు. క్రైస్తవ్యం ఒక వారసత్వం, క్రైస్తవ్యం ఒక హక్కు కలిగినది, క్రైస్తవ్యం స్వతంత్రత కలిగినది అని నాకు తెలియక కాదు. నేను ఇష్టపడి చేస్తున్న దాస్యత్వం ఇది. నీవు క్రైస్తవుడు కదా, ఆదివారం గుడికి వెళ్ళి 2 గంటల కాలక్షేపం చేసి ఇంటికి వచ్చేయచ్చు కదా, మిగిలిన జీవితకాలం అంతా నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవచ్చు కదా అని లోకం చెబుతున్నప్పుడు ఆ మాటలన్నీ పడుతున్నటువంటి నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నన్ను నేను దాసునిగా మార్చుకున్నాను. ఇష్టపడి ఈ దాస్యత్వంలోనికి వచ్చాను. మీరందరూ అలా బ్రతుకుతున్నవారే. లోకమందు ఎందరూ ఈ మాటల చేత మిమ్మల్ని హింసిస్తున్నవారే. క్రైస్తవ్యాన్ని స్వీకరించావా? క్రైస్తవునిగా నీవు మారావా? అయితే ఆదివారం గుడికి వెళ్ళి వచ్చేయి. మరి మహాసభలేంటి, నిత్యజీవ పరిశోధనలు ఏంటి, దేవుని కొరకు ఇవ్వటం ఏంటి, దేవుని కొరకు కష్టపడటం ఏంటి, మీ పిల్లలను దేవుని మార్గంలో పెంచడం ఏంటి, దేవుని కొరకు నిరంతరం ఆలోచించటం ఏంటి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నీవు ఇంత మదన పడిపోవడం ఏంటి? ఇక జీవితంలో నీకు సరదా లేదా, సుఖం లేదా, లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదా? అందరి వల్ల నీవు ఆలోచించవా? సోషల్ లైఫ్లో నీవు ఉండవా అని లోకం ప్రశ్నిస్తున్నప్పుడు స్వతంత్రుడనే, నేను అన్నీ చేయటానికి స్వతంత్రుడనే, లోకంలో మీకంటే ఎక్కువ హక్కు నాకే ఉంది. ఆనందంగా ఉండటానికి, నిరంతరం నవ్వుతూ ఉండటానికి, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవటానికి సత్యం నన్ను స్వతంత్రుడిగా చేసింది. పాపం జోలికి వెళ్లకుండా సత్యం ముందు ఉండటానికి నాకు ఈ స్వాతంత్రాన్ని క్రీస్తు అనుగ్రహించాడు. కానీ నేను ఆ స్వాతంత్రాన్ని నా స్వవినియోగం కోసం వినియోగించుకోవటం లేదు, స్వార్థ ప్రయోజనం కోసం వినియోగించుకోవటం లేదు, నా శరీరాన్ని సుఖపెట్టుకోవటం కోసం స్వాతంత్రాన్ని నేను వినియోగించుకోవటం లేదు. మరి దేనికి వినియోగిస్తున్నాను? ఒక దాస్యత్వంలోనికి వెళ్ళి అందరికీ అన్ని విధముల వాడనై ఉండి దేవుని సేవను ప్రతి క్షణాన జరిగించడానికి ఆలోచిస్తూ నేను దేవునికి దాసుడునిగా మారిపోయాను. ఇంత సేవ చేసినా సరే లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. ఇంత సేవను మీరు జరిగించినా సరే దేవుని మాటలలో
మనకు ఆయన ఇస్తున్న బిరుదేంటో చూడండి, ఏం అనుకోమన్నాడో చూడండి. పరలోకంలో మనలను గొప్పవారిగా చేయటానికి ఆయన పలికిన మాట చూడండి. ఆయన మాట చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 9-10 వచనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వాని మెచ్చునా? మీరు ఇన్ని కార్యక్రమాలు చేసినా మీరు దయచూపినని దేవుడు మెచ్చునా? మీ యజమానుడు మెచ్చునా? చూడండి, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, అన్నీ చేసేయాలి, అన్ని కార్యక్రమాలు నెరవేర్చాలి, మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత అంటున్నాడు. అందుకే మీ జీవిత కాలంలో మీ చుట్టూ ఉన్న సమాజం కొరకు మీరు పడిన కష్టం అంతా మీరు పడిన తర్వాత, మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత ఏమనుకోమంటున్నాడు? అమ్మయ్య, నేను స్వతంత్రుడిని, నాకంటే గొప్పవాడు లేడు అనుకోమంటున్నాడా? లేదంటే మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడను. అప్పుడు పరలోకంలో నెంబర్ 1 మీరే. ఎంత మనసు మీరు కలిగి ఉంటే కనుక దేవుని రాజ్యంలో అత్యధికులు మీరే, ప్రాముఖ్యులు మీరే. ఎన్నో కార్యక్రమాలు దేవునికి చేసి జరిగించిన తర్వాత చివరికి వచ్చేసరికి మనం దేవునితో చెప్పవలసిన మాట, సమాజంతో చెప్పవలసిన మాట, సహోదరులతో చెప్పవలసిన మాట, మనలో మనం నిర్ణయించుకోవలసిన మాట ఏంటో తెలుసా? మేము నిష్ప్రయోజకులమైన దాసులము. దేవుని కొరకు ఎంతో చేయాలి ఇంకా, కానీ మేము చాలా కొద్దిగానే చేసాం. మీరు ఎంతో చేసిన తర్వాత ఈ మాట అనాలి. ఏమీ చేయనప్పుడు ఈ మాట అన్నప్పుడు ప్రయోజనం లేదు. ఏమీ చేయలేదు కనుక ఈ మాట అంటారు. ఎంతో చేసిన తర్వాత ఈ మాట అన్నారు అనుకోండి, అప్పుడు మీరు గొప్పవారు. దాసుడు యజమానుడి కొరకు అన్నీ చేసిన తర్వాత పై మాటల్లో మీకు చెబుతాడు. అందుకే అన్నీ సమకూర్చిన తర్వాత, అసలు భోజనం కూడా చేయకుండా యజమానుడు భోజనం చేసి సుఖంగా నిద్రించిన తరువాత అతడు భోజనం చేయాలి. ప్రియమైన వారులారా, ఎన్నో పనులు మనం దేవుని కొరకు జరిగించినా చివరికి వచ్చేసరికి మనం ఇవ్వవలసినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాము. అప్పుడు మీరు దేవుని దృష్టిలో గొప్పవారు. అతడే నిజమైన క్రైస్తవుడు, అతడే నిజమైన క్రైస్తవ్యంలో ఉన్నవాడు, స్వతంత్రతలో ఉండి తన్ను తాను దాసునిగా దేవునికి మార్చుకున్నవాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి చక్కని పాఠము కొరకు ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ, తండ్రి, కేవలం వినువారు మాత్రమై ఉండకుండా ఈ మాటలలో ఉన్న పరమార్థాన్ని గ్రహించగలుగుటకు మాకు సహాయం చేయండి. క్రైస్తవ్యం స్వతంత్రాన్ని ఇచ్చేదని, సత్యం మమ్మను స్వతంత్రులుగా మార్చుతుందని మీ వాక్యంలో మేము తెలుసుకున్నాం. స్వతంత్రులమైన మేము నీకు దాసులముగా మారి మీ చిత్తాన్ని నెరవేర్చుట యందు అలు పెరగకుండా ప్రతి పనిలోనూ నమ్మకముగా, విశ్వాసముతో, సంతోషముతో మీ పనులు జరిగించడానికి మాకు సహాయం చేయండి. ఎన్నో కార్యక్రమాలు మా కొరకు ఎదురు చూస్తున్నాయి. ఈ సాయంత్రం వేళ జరగనున్నటువంటి సభను దిగ్విజయం చేయండి. జరిగించబోయే ప్రతి కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరము సహోదరులుగా ఉండి ఐక్యత కలిగి మీ చిత్తాన్ని నెరవేర్చుట యందు, మీ పనిని ముగించుట యందు మీ సహాయ సహకారములు మాకు అందించండి. మేము అనేక పనులు మీ కొరకు చేసి నిష్ప్రయోజకులమైన దాసులముగా, చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పునంతగా దాసుని స్వరూపము ధరించుకున్న స్వతంత్రులముగా మేము జీవించగలుగుటకు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుటకు, పైనున్న యెరూషలేమును తండ్రి పొందగలుగుటకు మీ కృపను సహాయాన్ని మాకు అందించుటలో తండ్రి మీ సహాయం మాకు దయచేయండి. చక్కని వాక్యం మాకు అందించినందుకు మరొకసారి మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన కార్చినటువంటి రక్తానికి సాదృశ్యముగా, చిందింపబడినటువంటి రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును మేము స్వీకరించుచుండగా, మేము కూడా అటువంటి మనస్సును కలిగి ఆయన వలె బ్రతకగలుగుటకు, మా శరీరాన్ని ఖర్చు చేయుటలో, మా రక్తాన్ని ధారపోయుటలో ఈ భూమి మీద తండ్రి నాయన నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూడకుండా ముందుకు సాగిపోయే వారముగా, క్రీస్తు మార్గంలో నిలిచే వారము ఉండకు సహాయం చేయమని అడుగుతూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు
ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. హక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిల్ను వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సామర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ. బ్రదర్ జె మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.